హాయ్ అందరికీ నమస్తే. నేను ఈరోజు మీకు సాయంత్రం పూట బళ్ళ మీద దొరికే ఆనియన్ కచోరీ చేసి చూపిస్తానండి. యూత్ చాలా ఇష్టపడే ఐటెం అనమాట ఇది. దీన్ని ఎలా చేయాలో సింపుల్గా నేను మీకు చేసి చూపిస్తాను. ఇంట్లో కూడా మీరు నేను చేసినట్టు చేసుకుని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా, వాళ్ళకి పెట్టచ్చు అనమాట. ఓకే, తప్పకుండా ట్రై చేయండి. నేను ఎలా చేస్తానో అలా మీరు చేసుకోండి. ఓకే, ఇంకా ఆలస్యం ఎందుకు, మొదలు పెట్టేద్దామా? నేనైతే అచ్చగా మీకు గోధుమ పిండితో చేసి చూపిస్తానండి. దానికి గాను 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. అర చెంచా సోడా పొడి, 1 అర చెంచా ఉప్పు, అలాగే 2 చెంచాలు వేడి చేసిన నెయ్యి వేసుకోవాలి. ఇలా కొంచెం నీళ్లు పోసుకుంటూ మరీ లూజ్గా లేకుండా పూర గట్టిగా లేకుండా కలుపుకోవాలండి. దీన్ని ఇలా ఒక 7-8 నిమిషాల పాటు తప్పనిసరిగా మాలిష్ బాగా చేసుకోవాల్సిందే. టైం పెట్టుకుని చేసుకోండి. నేనైతే ఒక 8 నిమిషాలు ఇలాగే మాలిష్ చేస్తానన్నమాట. ఇదిగో చూసారా, ఈ విధంగా కలుపుకున్నాక 1 చెంచా నూనె వేసి చుట్టూ ఇలా పట్టించేసి ఒక తడి బట్టతో కప్పుకొని 1 పావు గంట సేపు అలా పక్కన పెట్టేద్దాం. ఓకే, ఇదిగోండి మనం చెయ్యబోయే ఆనియన్ కచోరీకి కావాల్సిన పదార్థాలను ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇవి స్టఫ్ కావాల్సిన పదార్థాలండి. కొంచెం కొత్తిమీర, 5 పచ్చిమిరపకాయలు, బాగా ఉడకబెట్టిన 4 ఆలుగడ్డ అంటే బంగాళదుంపలండి, 6 ఉల్లిపాయలు. ఈ ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఈ 3 మాత్రం వీలైనంత సన్నగా తురుముకున్నట్టు కోసుకోవాలన్నమాట. ఓకే, అలాగే ఈ ఆలుగడ్డ కూడా తొక్క తీసేసి మెత్తగా ఇట్లా పిసికేసి పక్కన పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఉల్లిపాయలు కోసేసుకుందాం. ఇదిగో చూసారా, ఉల్లిపాయలు ఈ విధంగా సన్నగా కోసుకోవాలండి. అలాగే పచ్చిమిర్చి కూడా ఇలా చీలికలు చేసుకుని బాగా సన్నగా కోసుకోవాలి. కొత్తిమీర కూడా కాడలతో సహా బాగా సన్నగా కోసుకుందాం. ఉడకబెట్టిన బంగాళదుంపలన్నీ ఇలా తొక్క తీసుకుని మెత్తగా పిసికేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం. కడాయి పెట్టుకుని 2 చెంచాలు నూనె వేసుకుందామండి. నూనె వేడెక్కగానే 1 చెంచా ఆవాలు, 1 చెంచా ధనియాలు చేత్తో ఈ విధంగా నలుపుని వేసుకోవాలండి. వెంటనే కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు మొత్తం వేసేసుకుందాం. ఒక్కసారి అలా కలుపుకొని 1 చెంచా ఇంగువ, 1 అర చెంచా ఉప్పు కూడా వేసుకుందాం. ఉప్పు ఇప్పుడు వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు తొందరగా వేగుతాయండి. ఉల్లిపాయలన్నీ బాగా మెత్తబడే వరకు ఇలాగే కలుపుకుంటూ వేయించుకుందాం. ఉల్లిపాయలు కాస్తంత మెత్తబడగానే కోసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. చూసారా, ఉల్లిపాయలు ఈ విధంగా మెత్తబడాలన్నమాట. ఇప్పుడు 1 అర చెంచా పసుపు, 1 చెంచా కారం, అర చెంచా గరం మసాలా ఇవన్నీ వేసాక ఒకసారి అలా కలుపుకుందామండి. ఇలా కలిపేసుకున్నాక మెత్తగా పిసికి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసేసుకుందాం. ఇదంతా ఒకసారి బాగా పట్టుకునే వరకే కలుపుకోవాలండి. బాగా కలిసిపోవాలన్నమాట ఇదంతా. ఇప్పుడు కొత్తిమీర, 1 అరబద్ద నిమ్మకాయ ముక్క కూడా పిండుకొని బాగా కలిపేసుకుందాం.
అంతేనండి, మన కచోరీలో కావాల్సిన స్టఫ్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని తీసి చల్లారబెట్టుకుందాం. మళ్ళీ ఇదే పిండిని ఒక 2 నిమిషాల పాటు ఇలా బాగా మాలిష్ చేసుకోవాలండి. ఇలా మాలిష్ చేసిన తర్వాత మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఓకే, ఈ బాల్స్ అన్నిటిని ఒకసారి రౌండ్గా చేసుకుని పక్కన పెట్టుకుందాం. అలాగే స్టఫ్ను కూడా బాల్స్ లెక్క చేసుకుని చక్కగా రౌండ్గా చుట్టుకుని పక్కన పెట్టుకోవాలి. రైట్, ఇప్పుడు మన పిండి ముద్దను ఒక్కో ముద్దను తీసుకుని ఇదిగో ఇలా పల్చగా అరిచేతిలో పెట్టి ఇలా అనుకున్న తర్వాత దాన్ని 2 చేతులతో ఇదిగో ఇలా పట్టుకొని చక్కగా రౌండ్గా చేసుకుంటూ పల్చగా వెడల్పుగా చేసుకోవాలన్నమాట. ఓకే, వెడల్పుగా చేసుకునేటప్పుడే మధ్యలో స్టఫ్ పెడతానికి మనం ఇలా గుంత లెక్క చేసుకోవాలన్నమాట. ఇలా చేసేసుకుని స్టఫ్ని మధ్యలో పెట్టేసుకుందాం. పిండిని అలా సాగు తీసుకుంటూ కొంచెం కొంచెం ఒక్కొక్క లేయర్గా తీసుకుంటూ మొత్తం స్టఫ్ని కవర్ చేసేయాలన్నమాట. చూసారా, ఈ విధంగా కవర్ చేసిన తర్వాత ఇలా అరిచేతిలో పెట్టుకుని చక్కగా సమానంగా ఒత్తుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ సైజు ఉంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. అన్నీ ఈ విధంగానే చేసుకుని రెడీగా పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు వీటి మీద ఆరిపోకుండా గుడ్డ కప్పేసుకుందామండి. కళాయిలో నూనె రెడీగా ఉందండి, వేడెక్కింది. 2 కచోరీలు నూనెలో చక్కగా అంచులమ్మటే జారు విడుతామండి. కచోరీలు వేసేటప్పుడు మంట ఎక్కువ ఉండాలండి. కచోరీలు వేసిన తర్వాత మంట మాత్రం తక్కువ ఉండాలి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. వేసిన వెంటనే మంట తగ్గించేసుకోండి. ఓకే, అటు ఇటు 2 వైపులా మంచి కలర్ వచ్చేలాగా కాల్చుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంతేనండి, ఏ విధంగా అన్ని కచోడీలు కాల్చుకొని పక్కన పెట్టేసుకోవాలి. అయిపోయిందండి కచోడీలు కాల్చుకోవడం. చూసారా, భలే వచ్చినాయి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేయించుకుందాం. చూసారా, చూస్తాను భలే ఉన్నాయి. అసలు మన రోడ్ల పక్కన హర్యానా జిలేబీ అని, హర్యానా కచోడీ అని అమ్ముతారు కదండి. మనం ఎప్పుడు తింటూనే ఉంటాం కదా. ఈసారి మాత్రం మీరు తప్పకుండా నేను చేసిన విధంగా ఇంట్లో ట్రై చేయండి, బ్రహ్మాండంగా వస్తాయి. అబ్బా, జంపర్ మే బంపర్, సూపర్గా వచ్చినాయండి ఈ కచోడీలు మాత్రం. మనం గోధుమ పిండితో చేసాం కదండి, పైకి కరకరలాడుతూ కాస్త మెత్తగా ఉన్నాయండి. స్టఫ్ మాత్రం అదోర్స్, బ్రహ్మాండమైన టేస్ట్ వచ్చింది. రుచి మాత్రం అదృష్టం అండి. చాలామంది సాసులు తింటారండి, నాకు మాత్రం పచ్చిమిర్చి ఇష్టం అండి ఇందులోకి. అబ్బా, సూపర్. కొంచెం పని ఎక్కువైనా కానీ మీరు చక్కగా ఇలా చేసుకుంటే ఇంట్లో పిల్లలకి ఇష్టం అండి. కచోరీలు చాలా బాగా ఉంటారు పిల్లలు.
అందరూ కూడా హ్యాపీగా తినొచ్చు అనమాట. ఓకే, అప్పుడప్పుడు ఇలాంటి స్నాక్స్ కూడా చేసుకుని తినాలండి, చాలా టేస్ట్గా ఉంటాయి. మనం ఎన్నో పిండి వంటలు చేస్తాం, స్టాక్ పెట్టుకుంటాం, అప్పుడప్పుడు తింటూ ఉంటారు. కానీ మధ్య మధ్యలో ఇలాంటివి కూడా చేసుకొని తినాల, చాలా బాగుంటుంది అన్నమాట. నాకు కూడా ఈ మధ్య బిర్యానీలు తిని రైస్ తిని బోర్ కొట్టేసిందండి. అందుకే ఈరోజు నేను ఇలా మీకు స్నాక్ ఐటెం చేసి చూపించాను. ఓకే, కానీ చాలా బాగుంది, తప్పకుండా చేసుకోండి. చాలామంది మైదా కూడా వాడతారండి, నేనైతే మాత్రం హెల్తీగా ఉంటుందని చెప్పి గోధుమ పిండితోనే మీకు చేసి చూపించాను. ఓకే, టేస్ట్ మాత్రం సూపర్, తప్పకుండా ట్రై చేయండి. ఓకే, కూర చూసారా, ఇలా నిండుగా ఉంటే తినేటప్పుడు ఏమా టేస్ట్గా ఉంటుంది అనమాట. రెండు తిన్నానండి, బ్రహ్మాండమైన టేస్ట్ ఉంది. టేస్ట్ మాత్రం సూపర్, తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.